రాజు అనే ఫోటోగ్రాఫర్ ఒక పాత హోటల్కి షూట్ కోసం వెళ్లాడు. ఆ హోటల్లో గది నంబర్ 6 గురించి వింత రూమర్లు ఉన్నాయి. ఎవరైతే ఆ గదిలో రాత్రి ఉంటారో వారు ఉదయం లేరని అంటారు. రాజు ఆ రూమర్ నిజమా కాదా అనేది తన కెమెరాతో రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11కి గదిలో సెట్ అయ్యి కెమెరాను ఆన్ చేశాడు. గది చాలా చల్లగా ఉంది, కాని కిటికీలు మూసి ఉన్నాయి. రాత్రి 12 దాటగానే కెమెరా లెన్స్కి ఒక తెల్లటి చీరలో ఉన్న స్త్రీ ప్రతిబింబం కనిపించింది. కాని రాజు కళ్ళకి మాత్రం ఎవరూ కనబడలేదు. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రతిబింబం దగ్గరపడింది. కెమెరా రికార్డింగ్లో ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. కళ్ళు ఎర్రగా, పెదవుల దగ్గర రక్తపు మరకలు. ఒక్కసారిగా గదిలోని తలుపు బిగ్గరగా మూసుకుంది. రాజు బయటకు రావడానికి ప్రయత్నించగా తలుపు కదలలేదు. ఆ స్త్రీ గరగర స్వరంలో, "నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఈ రాత్రి నీ ఫోటో కూడా ఎవరూ చూడరు." రాజు కేక వేసేలోపే కెమెరా రికార్డింగ్ ఆగిపోయింది. మరుసటి రోజు హోటల్ సిబ్బంది గదిని తెరిచినప్పుడు రాజు అక్కడ లేడు, కాని బెడ్ మీద అతని కెమెరా మాత్రమే ఉంది. చివరి రికార్డింగ్లో ఒక పొడవాటి నీడ తలుపు బయటికి వెళ్తోంది. హోటల్ సిబ్బంది రాజు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది నంబర్ 6ని పరిశీలించారు. గది లోపల ఏదీ అస్తవ్యస్తంగా లేదు. కాని బెడ్ మీద ఉన్న రాజు కెమెరా మాత్రమే అందరికీ వింతగా అనిపించింది. పోలీసు ఇన్స్పెక్టర్ కెమెరాను ఆన్ చేసి చివరి వీడియో చూడబోతే స్క్రీన్ పూర్తిగా బ్లాక్గా ఉంది. కాని సైలెంట్ కాదు. రికార్డింగ్లో చిన్నగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఆ నవ్వు మెల్లగా పెద్దదవుతూ గరగరగా మారింది. స్క్రీన్ మీద ఒక స్త్రీ ముఖం ఒక్కసారిగా బయటపడింది. కళ్ళు అగ్గిలాగా ఎర్రగా, వెనుక చీకటి టన్నెల్లాంటి నేపథ్యం. "నువ్వు నన్ను చూడాలని అనుకున్నావు కదా? ఇప్పుడు నువ్వు కూడా నా దగ్గరే ఉన్నావు" అనే స్వరం వినిపించగానే స్క్రీన్ ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో హోటల్లోని పాత మేనేజర్ పోలీసులకి చెప్పాడు, "ఈ గదిలో 40 ఏళ్ల క్రితం ఒక నటి చంపబడ్డది. ఆమె ఆత్మ ఇప్పటికీ ఇక్కడి అతిథులను తీసుకెళ్తుంది. ఎవరు ఆమెని రికార్డ్ చేయడానికి ప్రయత్నించినా వాళ్లు తిరిగి రారు." పోలీసులు భయంతో కెమెరా సీజ్ చేసి గది నంబర్ 6ని శాశ్వతంగా మూసివేశారు. కాని ఆ రాత్రి హోటల్ రిసెప్షన్లో పనిచేస్తున్న ఉద్యోగి మూసివేసిన గదిలో నుండి కెమెరా ఫ్లాష్ మెరుస్తూ చూశాడట. గది నంబర్ 6ని తాళం వేసి వారం రోజులే అయ్యింది. కాని హోటల్ సిబ్బందిలో ఉన్న కొత్త ఉద్యోగి సునీల్ ఆ గది గురించి చాలా కుతూహలంగా ఉన్నాడు. అతను రాత్రి షిఫ్ట్లో ఉండగా గది లోపల నుండి మెల్లగా చప్పుళ్లు వినిపించాయి. మొదట అతను అనుకున్నాడు, తలుపు మూసి ఉంది, లోపల ఎవరూ ఉండరు. కాని చప్పుళ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సునీల్ దగ్గర ఎప్పుడూ ఉండే పాత తాళాల కట్ట తీసి గదిని తెరిచాడు. లోపల అడుగు పెట్టగానే గది చాలా చల్లగా మారింది. కిటికీలు మూసి ఉన్నా లోపల గాలి గట్టిగా ఊదుతున్నట్టు అనిపించింది. టేబుల్ మీద ఒక పాత అద్దం ఉంది. ఆ అద్దంలో సునీల్ ముఖం కనిపించలేదు. బదులుగా ఒక తెల్లటి చీరలో ఉన్న స్త్రీ మెల్లగా అతని వైపు వచ్చేస్తోంది. సునీల్ షాక్ అయ్యి వెనక్కి తగ్గాడు, కాని తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. ఆ స్త్రీ అద్దం నుండి బయటకు అడుగు పెట్టింది. కళ్ళు అగ్గిలాగా ఎర్రగా, చేతులు పొడవుగా, గోళ్లు కత్తిలా మెరిశాయి. "రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలా? రా, నువ్వు కూడా చూస్తావు" అంటూ ఆమె సునీల్ను గోడ వైపు తోసింది. ఆ గోడ ఒక్కసారిగా చీకటి తలుపులా తెరుచుకుంది. లోపల నీలిపొగ, అర్థమయ్యని చీకటి శబ్దాలు. సునీల్ ఒక్క క్షణం ఆలోచించకుండానే లోపలికి లాగబడ్డాడు. తలుపు మళ్లీ మూసుకుపోయింది. మరుసటి రోజు గది నంబర్ 6లో ఎవరూ కనిపించలేదు. కాని అద్దంలో మాత్రం ఇద్దరు మనుషుల ముఖాలు బంధించబడి ఉన్నాయి, రాజు మరియు సునీల్. హోటల్ మేనేజర్ సునీల్ కనిపించకపోవడంతో మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గది నంబర్ 6 తాళం తెరిచి లోపలికి వెళ్లారు.
గది ఖాళీగా ఉంది. కాని టేబుల్ మీద ఉన్న పాత అద్దం మాత్రం భయంకరంగా మెరుస్తోంది. ఇన్స్పెక్టర్ ఆ అద్దం దగ్గరికి వెళ్లి చూడగా లోపల ఇద్దరి ముఖాలు స్పష్టంగా కనిపించాయి. రాజు, సునీల్. వాళ్లు కేకలు వేస్తున్నట్టుగా, సహాయం కోసం చూస్తున్నట్టుగా కనిపించారు. కాని వాళ్ల కళ్లలో భయం, వెనుక ఎర్ర కాంతి. పక్కనే ఉన్న పాత హోటల్ వాచ్మన్ ఆ అద్దం గురించి ఒక రహస్యాన్ని చెప్పాడు. ఈ 40 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక నటి సవిత ఉండేది. ఆమె అందాన్ని బంధించడానికి ఒక తాంత్రికుడు ఈ అద్దాన్ని తయారు చేశాడు. కాని ఆ తాంత్రికుడు ఆమెను మోసం చేసి చంపేశాడు. చావు సమయానికి ఆమె శపించింది, ఈ అద్దంలో చూసే వారందరి ప్రాణాలు తీయాలని. అప్పటినుండి ఈ గది, ఈ అద్దం రక్తం తాగే దెయ్యం లాంటివి. పోలీసులు ఆ అద్దాన్ని పగలగొట్టాలని ప్రయత్నించారు. కాని గాజు పగలడం బదులుగా లోపల నుండి ఒక తెల్లని చేయి బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ గొంతు పట్టుకుంది. చల్లగా, గట్టిగా బిగించిన ఆ చేయి అతన్ని లోపలికి లాగబోయింది. మిగతా సిబ్బంది భయంతో వెనక్కి తగ్గిపోయారు. కాని అద్దం లోపల ఉన్న రాజు, సునీల్ భయంతో తలలు ఊపుతూ ఉన్నారు. లేదు, అద్దం తాకకండి. ఆమె బయటకు వస్తుంది. అంతలో అద్దం లోపల ఎర్ర కాంతి పెరిగింది. గది మొత్తం ఒక రక్తపు వాసనతో నిండిపోయింది. అద్దం లోపల ఎర్ర కాంతి మిన్నంటుతుండగా ఒక్కసారిగా గది తలుపు స్వయంగా మూసుకుంది. లోపల ఉన్న పోలీసులు, హోటల్ సిబ్బంది బయటకు పరుగెత్తాలని ప్రయత్నించగా తలుపు కదలలేదు. అద్దం లోపల సవిత ముఖం పెద్దదవుతూ గాజు గోడను బలంగా తన్నింది. ఒక్కసారిగా గాజు పగిలిపోయి రక్తపు పొగలాంటి వాతావరణంలో సవిత దెయ్యం బయటకు వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి, జుట్టు గాలిలో ఎగురుతోంది. గరగర స్వరంలో అరిచింది. నా అందం కోసం నన్ను చంపిన వాళ్ల వంశం ఇంకా బతికి ఉంది. వాళ్లందరినీ నేను తీసుకుపోతాను. పోలీసులు గన్స్ ఎత్తినా బుల్లెట్లు ఆమెను తాకకుండా గాలిలో మాయమయ్యాయి. ఒక పోలీస్ సిపాయి గోడ వైపు లాగబడి నల్లని పొగలో మాయమయ్యాడు. హోటల్ మేనేజర్ భయంతో గుర్తుచేసుకున్నాడు. ఈ దెయ్యాన్ని ఆపగలిగేది ఒకే ఒక వస్తువు ఉంది. సవిత చావురోజు ఆమె ధరించిన ఎరుపు గాజులు. అవి హోటల్ వెనుక ఉన్న పాత బావిలో పడ్డాయి. కాని సమస్య ఏమిటంటే ఆ బావి దగ్గరికి వెళ్లిన వారిలో ఎవరూ తిరిగి రాలేదు. రాజు, సునీల్ ఇంకా అద్దం లోపల బంధించబడి సవిత ప్రతి నిమిషం బలవంతంగా వాళ్ల ప్రాణశక్తి పీలుస్తోంది. పోలీసుల్లో ధైర్యమైన ఇన్స్పెక్టర్ అర్జున్ ముందుకు వచ్చి అన్నాడు, నేను ఆ గాజులు తెచ్చేస్తాను. ఏం జరిగినా సరే ఒట్. సవిత అతని వైపు తిరిగి ఒక చిలిపి చిరునవ్వు నవ్వింది. నువ్వు వెళ్ళవచ్చు. కాని తిరిగి రాగలవా లేదా అనేది నా ఇష్టం. ఇన్స్పెక్టర్ అర్జున్ టార్చ్ మరియు తాడు తీసుకుని హోటల్ వెనుక ఉన్న పాత బావి వైపు నడిచాడు. ఆ ప్రాంతం చాలా ఏళ్లుగా ఎవరూ తాకలేదు. గడ్డి, పొదలు దట్టంగా పెరిగి ఉన్నాయి. బావి దగ్గరికి రాగానే ఒక్కసారిగా గాలి చల్లబడింది. చీకటిలో మెల్లగా స్త్రీల ఏడుపు వినిపించింది. అర్జున్ టార్చ్ వెలిగిస్తే బావి లోపల నీరు కాకుండా ఎర్రటి ద్రవం మెరుస్తోంది. అది రక్తంలాగా కనిపించింది. తాడు కట్టుకుని లోపలికి దిగుతుండగా గోడలమీద పాత పూల దండలు, విరిగిపోయిన గాజులు వేలాడుతూ ఉన్నాయి. కాని ఒక్కసారిగా అతను గమనించాడు, నీటిలో ఒక తెల్లటి చేయి పైకి వచ్చి అతని కాలును పట్టుకుంది. వెనక్కి వెళ్ళిపో. ఆ గాజులు నీకు దక్కవు అనే స్వరం బావి లోపల మారుమ్రోగింది. అర్జున్ తన తుపాకీని కాల్చి ఆ చేతిని వదిలించుకున్నాడు. చివరికి బావి అంచుకు దగ్గరగా రాతిపై ఒక చిన్న వెండి డబ్బాలో ఎరుపు గాజులు కనిపించాయి. అతను వాటిని పట్టుకున్న క్షణంలోనే బావి లోపల నుంచి వందలాది నీడలు పైకి వచ్చి అతన్ని లోపలికి లాగడానికి ప్రయత్నించాయి. అర్జున్ చివరి శక్తితో తాడుకు పట్టుకుని పైకి ఎక్కాడు. గాజులు అతని చేతిలో బిగిగా ఉన్నాయి, కాని అతని వెనుక ఆ నీడలలో ఒకటి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. అతను హోటల్ వైపు పరుగెత్తుతుండగా వెనుక నుండి సవిత దెయ్యం గరగర స్వరంలో అరిచింది. నన్ను ఆపలేవు.
ఆ గాజులు నన్ను బంధిస్తాయి కాని చంపలేవు. అర్జున్ హోటల్లోకి చేరేసరికి గది నంబర్ 6 ముందు భయంకరమైన దృశ్యం కనిపించింది. సవిత దెయ్యం మధ్య గాల్లో తేలుతూ ఉంది. చుట్టూ ఎర్ర పొగ, గోడలమీద రక్తపు చారలు, నేలపై స్పష్టమైన పాదముద్రలు. అద్దం లోపల రాజు, సునీల్ శ్వాస తీసుకోవడానికే కష్టపడుతున్నారు. వాళ్ల ముఖాలు నల్లబడుతూ ప్రాణశక్తి కరిగిపోతున్నట్టుంది. అర్జున్ చేతిలో ఎరుపు గాజులు కనిపించగానే సవిత ఒక్కసారిగా కేక వేసింది. ఆ గాజులు! అవి నాకే చెందినవి. వాటిని తిరిగి ఇవ్వు. అర్జున్ ధైర్యంగా అన్నాడు. నీ శాపం ఇక్కడితో ముగుస్తుంది. సవిత అతను గాజులను అద్దం ముందు ఉంచి పాతవాత్మన్ చెప్పిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. గాజులు మెరుస్తూ బలమైన కాంతి అద్దం వైపు వెళ్ళింది. సవిత ఆ కాంతిని తట్టుకోలేక వెనక్కి తగ్గింది. కాని ఒక్కసారిగా ఆ దెయ్యం ఆకారం మారి పొడవాటి గోళ్లు, భయంకరమైన ముఖంతో అర్జున్ పై దాడి చేసింది. గాజులు కాంతి వెదజల్లుతూ ఉండగా రాజు మరియు సునీల్ ముఖాలు అద్దం నుండి క్రమంగా స్పష్టమవుతూ వారి శరీరాలు బయటకు వచ్చాయి. ఇద్దరూ నేలపై పడిపోయి ఊపిరి పీల్చుకున్నారు. సవిత చివరి ప్రయత్నంగా అద్దాన్ని పగలగొట్టడానికి ముందుకు వచ్చింది. కాని గాజులు ఒక్కసారిగా బిగ్గర శబ్దంతో పగిలి వాటి నుండి వచ్చిన ఎరుపు కాంతి సవితను చుట్టేసింది. ఆమె గట్టిగా అరిచి పొగలాగా కరిగిపోయింది. గది లోపల ప్రశాంతం నెలకొంది. అద్దం ఖాళీ అయింది, కాని గాజులు మాత్రం మాయమయ్యాయి. సవిత కరిగిపోయిన తర్వాత గది నంబర్ 6లో ఒక అసహజమైన నిశ్శబ్దం నెలకొంది. ఎరుపు కాంతి మాయమై గాలి మళ్లీ సాధారణంగా మారింది. రాజు, సునీల్ కుదుటపడ్డారు కాని వారి కళ్లలో ఇంకా భయపు నీడ కనిపిస్తోంది. హోటల్ మేనేజర్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపి వెంటనే గది నంబర్ 6ను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించాడు. తలుపు బిగించి పైనుంచి ఇనుప పలకలు వేసి ఎవ్వరూ లోపలికి వెళ్లలేని విధంగా చేశాడు. కాని అర్జున్కి మాత్రం అనుమానం మిగిలింది. గాజులు మాయమయ్యాయి, అద్దం పగలలేదు. అంటే సవిత పూర్తిగా నాశనం కాలేదేమో అన్న భయం. 3 రోజుల తర్వాత హోటల్ రిసెప్షన్లో పనిచేస్తున్న ఒక సిబ్బంది రాత్రి షిఫ్ట్లో ఫోన్ లైన్ పరీక్షిస్తుండగా ఒక వింత కాల్ వచ్చింది. ఫోన్ రిసీవర్ ఎత్తగానే ఒక పరిచితమైన గరగర స్వరం వినిపించింది. నా గాజులు తిరిగి ఇవ్వు, లేకపోతే మళ్లీ వస్తాను. సిబ్బంది భయంతో ఫోన్ పడేశాడు. అతను గమనించని విషయం ఏమిటంటే గది నంబర్ 6 తలుపు బయట నేలపై ఒక ఎరుపు గాజు ముక్క కాంతి వెదజల్లుతోంది. అర్జున్కి ఈ వార్త తెలిసేసరికి అతను అర్థం చేసుకున్నాడు. సవిత ఇంకా పూర్తిగా పోవలేదు. ఆమె తిరిగి వచ్చే రోజు దూరంలో లేదు. గది నంబర్ 6ను మూసివేసి నెల రోజులే అయ్యింది. హోటల్లోని వాతావరణం మళ్లీ సాధారణమవుతుందని అందరూ అనుకుంటున్నారు. కాని ఒక రాత్రి ఆ మూసిన గది తలుపు బయట ఎవరో మెల్లగా గాజులు ఝణుఝణుమనే శబ్దం విన్నారు. రాత్రి 12 గంటలకు గది తలుపుపై వేసిన ఇనుప పలకలు తామర పువ్వులా నెమ్మదిగా వాలిపడి నేలపై పడ్డాయి. తలుపు స్వయంగా తెరుచుకుంది. లోపల చీకటిలో ఒక ఎరుపు కాంతి మెరిసింది. ఆ కాంతిలో ఒక పరిచితమైన ఆకారం, సవిత. ఆమె శరీరం ఇప్పుడు మరింత భయంకరంగా ఉంది. ముఖం పాక్షికంగా కుళ్ళిపోయి ఉంది, కాని కళ్ళు ఇంకా అగ్గిలా ఎర్రగా మెరుస్తున్నాయి. చేతుల్లో మళ్లీ ఆ ఎరుపు గాజులు ఉన్నాయి. సవిత గరగర స్వరంలో అరిచింది. నా గాజులు తీసుకున్నవాడు ఎక్కడా? అర్జున్ ఎక్కడా? ఆ రాత్రి హోటల్లో డ్యూటీలో ఉన్న రాజు, సునీల్ ఈ శబ్దం విని బయటకు వచ్చారు. సవిత వారిని చూసి భయంకరంగా నవ్వింది. మీరు నా నుండి తప్పించుకున్నారని అనుకున్నారా? ఈసారి మీరు ఎప్పటికీ బయటకు రారు. ఒక్కసారిగా గది లోపల నేల పగిలిపోయి ఒక నల్లని గుండంలాంటి రంధ్రం ఏర్పడింది. దాని లోపల నుండి చల్లని గాలి, వింత అరుపులు బయటికి వచ్చాయి. సవిత వారిని ఆ రంధ్రంలోకి లాగడం మొదలుపెట్టింది. అప్పటికే అర్జున్ అక్కడికి చేరుకున్నాడు. అతని చేతిలో ఒక వెండి అద్దం ఉంది. ఇది ఒక తాంత్రికుని వద్ద నుంచి ప్రత్యేకంగా తెప్పించినది.
అర్జున్ ఆ అద్దాన్ని సవిత వైపు చూపగానే ఆమె ముఖం ఆ అద్దంలో చిక్కుకుంది. కాని సవిత గట్టిగా అరిచింది. నన్ను అద్దంలో బంధించవచ్చు. కాని నేను ఎప్పటికీ చావను. ఆ క్షణంలో గది మొత్తం ఎరుపు కాంతితో నిండిపోయింది. రాజు, సునీల్ ఒక్కసారిగా చీకటిలో మాయమయ్యారు. అర్జున్ ఒక్కడే మిగిలాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.